శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జనవరి 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి తృతీయ స్థానంలో కేతు, పంచములో శుక్రుడు, షష్ఠ స్థానంలో కుజుడు ప్లస్ బుధుడికి ప్రభావము, సప్తములో రవి, అష్టంలో శనీశ్వరుడు, అలాగే భాగ్యంలో రాహు, రాజ్యంలో గురుడు. రాజ్యం బాగుంది, గురుడు ఉన్నాడు కాబట్టి కొంచెం రాజ్యంలో గోచార రీత్యా, ఉద్యోగ రీత్యా, ఆర్థికంగా యాజ్ యూజువల్గా బాగానే ఉంటుంది. వరి అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవేమైనా ఉన్నా అవి కూడా కలుస్తాయి, వస్తాయి, బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంటే ఆర్థిక బలం యాజ్ యూజువల్గా ఉంటుంది, పెద్దగా చెప్పుకోదగా డెవలప్మెంట్ ఉండదు. కానీ ఆర్థిక బలాన్ని బలహీనపరిచే పరిస్థితి అయితే ఏమీ మనకి ఇక్కడ కనిపించదు. ఓకే, అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారం ఏది జరుగుతుందో అది యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంటుంది. అది బలహీనపడే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపించింది. రాజ్యంలో గురువు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఉన్నది ఉన్నట్టుగా కాపాడతాడు. కానీ ఇక్కడ చూసుకోవాల్సిన ఏంటంటే కర్కాటక రాశి వారికి అష్టంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం, సప్తమంలో రవి యొక్క ప్రభావము, అలాగే షష్ఠ స్థానంలో కుజుడు ప్రభావం. 6, 7, 8 స్థానాల్లో వరుసగా కుజుడు, రవి ప్లస్ మనకు శని 3 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అంటే ఇదేం చేస్తుందంటే మనకు ఒక యోగం, అలాగే 9 ఇంట్లో రాహు. అంటే ఇక్కడ 6, 7, 8, 9 వరుసగా 4 రాశుల్లోని కూడా మనకి పాపగ్రహాలే కూర్చున్నాయి. అంటే ఎంత యోగంకు వెళ్ళాలనుకున్నవాడు కూడా, ఎంత యోగంలో ఉన్నవాడైనా సరే కర్కాటక రాశి వాడిని అలాగా టక్కన కింద దింపడానికి ప్రయత్నం చేస్తాయి. 6వ ఇంట్లో ఆరోగ్య సంబంధించి, 7వ ఇంట్లో భార్యాభర్తల సంబంధమైన విషయంలో, 8వ ఇంట్లో చూస్తే ఆయుష్ సంబంధించిన విషయంలో, 9వ ఇంట్లో అదృష్టం అనేది లేకుండా చేసేయడం. అంటే ఒక టైట్నెస్ ఉన్న 4th కార్నర్స్ నుండి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఈ రకంగా టైట్నెస్ చేయడం వలన మానసికంగా, శారీరకంగా ఒత్తిడి తీసుకుని వచ్చి మనకు చుట్టూ బంధించినట్టుగా జరుగుతుంది. పర్సనల్ లైఫ్ అనుకోండి, ఏదైనా ఈవెంట్స్ అనుకోండి, ఇంకేదైనా యోగాల గురించి అంటే రాజ్యం బాగుందన్నాం కదా అని చెప్పి అన్నీ బాగున్నాయని కాదు. అక్కడ మనం ఉద్యోగం బాగా చేయొచ్చు, ఇంట్లో 10 రకాల ప్రెషర్స్ ఉండొచ్చు. అన్నదమ్ములది కానీ, చెల్లెలు కానీ, భార్య వాళ్ళది కానీ, తల్లి ద్వారా కానీ, ఫాదర్ వలన రకరకాలు ఉండొచ్చు. ఉద్యోగం బాగుంది మాత్రం ఏం లాభం? ఈ ప్రెషర్స్ అని కూడా మనకు జాగ్రత్త ఉంటే ఉద్యోగం నిలబెట్టుకోవడం అవుతుంది. సో ఇక్కడ 6, 7, 8, 9 స్థానాల్లో కంటిన్యూస్గా ఉన్న ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యాప్ లేకుండా వరుసగా అన్ని పాపగ్రహాలే ఉన్నాయి. ఇది ఒక రకమైన అవయోగం చెప్తాం అన్నమాట. ఈ 15 రోజుల్లో ఇవిలా ఉన్నాయి కాబట్టి అది మనకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 1 వరకు ఇవన్నీ ఉంటే అక్కడ నుండి అన్నీ మారుతుంటాయి కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా న్యూట్రల్గానే ఉంటాయి. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 3 పాజిటివ్ పనిచేస్తుంది. అలాగే మనం ఇక్కడ మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయడం ముఖ్యపడుతుంది. చేయడం వల్ల అంటే ఆరోగ్యం దగ్గర నుండి అదృష్టం వరకు ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అంటే ఒకరికొకరు తోడుగా ఏంటంటే నువ్వు 10 రూపాయలు పాడు చేస్తే నేను 20 రూపాయలు చేస్తాను. ఇప్పుడు మంచి చేయడం కోసం వీళ్ళెవరు పార్టిసిపేట్ చేయరు, చెడు చేయడానికి పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఇందులో భాగంగానే కర్కాటక రాశిలో ఉన్న పుష్యమి నక్షత్రం కొండి, పునర్వసు నక్షత్రం 4వ పాదం కొండి, ఆశ్లేష నక్షత్రం కొండి, వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. దానికి తోడు ఈ 15 రోజులు చాలా జాగ్రత్త ఉండాలి. కొత్త వ్యాపారాలు కానీ, కొత్త వ్యవహారాలు నడపకుండా ఉంటే బాగుంటుంది. మిగతా దక్షిణామూర్తి మంత్రం సాధన చేసుకుంటారండి. రాజమార్గంలో కొంత రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.